హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు లేటెస్ట్గా ఇప్పుడే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందన్నమాట. జస్ట్ ఇప్పుడే మనకు 1 అవర్ బిఫోరే మనకైతే కంప్లీట్ అప్డేట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. సో నేను ఎలాగైనా ఈ న్యూస్ మీకు అందించాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగిందన్నమాట. చాలామంది అడుగుతున్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అన్నమాట. సో ప్రతి ఒక్కరు సెలెక్టెడ్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కంగ్రాచులేషన్ అన్నమాట. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కంప్లీట్గా సో ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి, అలాగే కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ రిలీజింగ్ డేట్ వచ్చేసి 27 అని వేశారు, కానీ మనకు జస్ట్ 1 అవర్ బిఫోరే అప్డేట్ చేయడం జరిగింది అన్నమాట. 27 రోజు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు, బట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో జస్ట్ 1 అవర్ బిఫోర్ అయితే అప్డేట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ పోస్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కంప్లీట్గా మనకైతే స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 9/2025 అనమాట. నోటిఫికేషన్ నెంబర్ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు 1:3 రేషియోలో అయితే మనకైతే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ద హైకోర్ట్ డ్యూలీ ఫాలోయింగ్ ద రిలివెంట్ రూల్స్ అండ్ ప్రొసీజర్ హియర్ బై డిక్లేర్ దట్ ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నంబర్స్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 రేషియోలో మనకైతే కంప్లీట్గా నోటిఫైడ్ అవైలబుల్ వేకెన్సీస్ ఇన్ దే రెస్పెక్టివ్ కేటగిరీస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మనకు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ఆదిలాబాద్ సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇక్కడ 44443 అనమాట. అంటే చూడండి మనకు 29 మెంబర్స్ అనమాట కంప్లీట్గా. సో 29 మెంబర్స్ అయితే ఆదిలాబాద్ సంబంధించి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం చూసుకోవచ్చు అనమాట. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి ఇక్కడ ఉందా లేదా అనేది. సో ఉన్న వాళ్ళకు కంగ్రాచులేషన్ అనమాట, లేని వాళ్ళకి అంతే 1:3 రేషియోలో మీరు సెలెక్ట్ కానట్టే అనమాట. అలాగే సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ సంబంధించి చూసుకోవచ్చు అనమాట. అలాగే మనకు కంప్లీట్గా సివిల్ స్మాల్ కోడ్ హైదరాబాద్ సంబంధించి హన్మకొండ సంబంధించి జగిత్యాల కావచ్చు, జనగామ కావచ్చు, అలాగే జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, అలాగే జోగులాంబ గద్వాల్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించి అభ్యర్థుల యొక్క సెలెక్టెడ్ లిస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. కరీంనగర్, ఖమ్మం కావచ్చు. ఈ విధంగా కంప్లీట్ మీద చూసుకున్నాం. ఒకసారి ఖమ్మం డిస్టిక్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. కొమరంభీం చూసుకోవచ్చు, మహబూబ్ నగర్, అలాగే ఇక్కడ అలాగే మంచిర్యాలలో కూడా చాలామంది అయితే అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది. మెదక్ డిస్టిక్ సంబంధించి కూడా ఇక్కడ చాలామంది సెలెక్ట్ అయ్యారు. దగ్గర మనకు 29 మెంబర్స్ వరకు అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సంగారెడ్డి డిస్టిక్, ములుగు డిస్టిక్ కావచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించి ఇచ్చారు. దీనికి సంబంధించి పీడిఎఫ్ నుండి నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్ సంబంధించి లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి, లేదా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి టీఎస్ హైకోర్టు సంబంధించి కూడా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా డౌన్లోడ్ వద్దనుకుంటే కంప్లీట్గా ఇక్కడ నుంచి రంగారెడ్డి డిస్టిక్ చూసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూసుకోండి. సంగారెడ్డి డిస్టిక్ సంబంధించి ఇక్కడ మనకు 6, 8, 9, 10 మెంబర్స్ సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్స్ ఉంటారు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ప్రజెంట్ నేను డ్యూటీలో ఉన్నాను, ఆఫీస్ వర్క్లో ఉన్నాను, బట్ ఎలాగైనా ఈ సందేశం మీకు అందించాలనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. జస్ట్ బిఫోర్ 1 అవర్ బ్యాక్, సో హాఫ్ అన్ అవర్ ముందే నేను చూడడం జరిగిందనమాట. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలాంటి అప్డేట్స్ వచ్చాయా లేదా అని. చూస్తే మనకైతే అందులో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి స్టెనోగ్రాఫర్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఈ 3 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. ఇంకా మిగతా 2 పోస్టులకు సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను, లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. స్టెనోగ్రాఫర్ అండ్ ప్రాసెసర్ సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు త్వరలో అందిస్తాను. సో ఎలాగైనా ఈ సందేశం అంటే ఈ న్యూస్ అనేది మీకు అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో వీడియో అనేది చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాను ప్రజెంట్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ద షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అనమాట. ఇవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇంకా మనకు అనౌన్స్మెంట్ చేయలేదు. సో లేటెస్ట్గా మనకైతే వెబ్సైట్లో అప్డేట్ చేశారు ఎప్పటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందనేది. సో మీరు ఆఫీస్ సబార్డినేట్ ఏమేమి సర్టిఫికేట్ కావాలో ముందే మీరు అన్నీ ఏర్పరచుకోండి, ముందే అన్ని సర్టిఫికేట్స్ అనేది తీసుకోండి అనమాట. మనకు ఆల్రెడీ హైకోర్టు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కాబట్టి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సేమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. అవి మీరు ఫ్రెండ్స్ని అడిగి ఒకసారి ఏ సర్టిఫికేట్ అడిగారో అవన్నీ మీరైతే జతపరచుకోండి, అన్నీ మీ దగ్గర అయితే పెట్టుకోండి అనమాట. సో ఆల్ ది బెస్ట్ అందరికీ, కంగ్రాచులేషన్స్. సో ఈ వీడియో ఏ మాత్రం మీకు హెల్ప్ఫుల్ అయినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.